హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెల్త్ కర్. ముందుగా అందరికీ ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు. టాపిక్‌లోకి వెళ్ళినట్టయితే, మనలో చాలామంది స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. అది ఎయిదర్ ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో అయినా, మ్యూచువల్ ఫండ్స్‌లో అయినా. ప్రతి ఇయరు చాలామంది ట్యాక్స్‌ని ఎలా సేవ్ చేసుకోవాలో తెలియట్లేదు. సో, నేను ఈ వీడియోలో ట్యాక్స్ సేవింగ్ రిలేటెడ్ ఒక మంచి స్ట్రక్చర్ చెప్తాను. అది చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఎలా ట్యాక్స్ సేవ్ చేయాలనేది, ట్యాక్స్ చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలనేది మనకర్థమవుతుంది. ఓకే. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. లెట్స్ రోల్ ద ఇంట్రో. ఓకే. మనం ఫస్ట్ వాట్ ఈస్ ట్యాక్స్? ట్యాక్స్ అనేది ఎప్పుడు పడుతుంది అనేది చూద్దాం. మనం ఏదైనా ఒక స్టాక్స్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఒక హోల్డింగ్ ఉంచుకుని అది 365 డేస్ దాటిన తర్వాత దానికి మనం సంపాదించిన దాంట్లో దానికి ఎల్టీసీజీ పే చేయాలి. ఎల్టీసీజీ అంటే ఏంటి ఇక్కడ? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వచ్చేసి 1,25,000 వరకు ప్రతి ఇయర్‌కి మనకి గవర్నమెంట్ అనేది ఎక్సెప్షన్ ఇస్తుంది. అంటే మనకు వచ్చిన రిటర్న్స్‌కి 1,25,000 కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే దానిపైన మాత్రమే ట్యాక్స్ కట్టాలి మనం ప్రతి ఇయరు. సో, మనకి 10,000 వచ్చినా, 20,000 వచ్చినా, 30,000 వచ్చినా ప్రాఫిట్ ప్రతి ఇయరు ఆ ప్రాఫిట్ మీద ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి మోర్ దాన్ 1.25 లాక్స్ వచ్చిందంటే మాత్రం అప్పుడు దానికి ట్యాక్స్ పే చేయాలి. సో, ఇది మనం ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చూద్దాం. ఇప్పుడు మనం ఒక, ఒక స్టాక్‌లో 3,00,000 ఇన్వెస్ట్ చేసామనుకుందాం. అది 1 ఇయర్ తర్వాత 5,00,000 అవుతుందనుకుందాం. 5,00,000 అయితే ఇక్కడ మనకి ఇన్వెస్టెడ్ అమౌంట్ 3,00,000, మొత్తం ఇప్పుడున్న కరెంట్ హోల్డింగ్ వచ్చేసి 5,00,000 అనుకుందాం. సో, ఇప్పుడు రిటర్న్స్ చూసుకుంటే 5,00,000 మైనస్ 3,00,000 చేస్తే 2,00,000 వస్తది. సో, మనకిక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఎంత ఎక్సెప్షన్ ఇస్తుందంటే 1,25,000 వరకు ఎక్సెప్షన్ ఇస్తుంది. సో, 1,25,000 రిలేటెడ్ మనం ఎక్సెప్షన్ పోయినా కూడా 75,000కి మనం ట్యాక్స్ పే చేయాలి. ఎంత ట్యాక్స్ పే చేయాలి? అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ 12.5% ఆఫ్ ట్యాక్స్ మనం పే చేయాలి. ఎంతకి? 75,000కి. 75,000కి 12,00,000 12.5% ట్యాక్స్ అంటే 9,375 అనేది మనం పే చేస్తాం. ఇది ఒక సినారియో. మనం దీన్నే ఒక షేర్ తీసుకొని, ఒక షేర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి, ఆ ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ ట్యాక్స్‌ని ఎలా సేవ్ చేయాలనేది ఇప్పుడు నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ఇది చాలా కాంప్లెక్స్ రిలేటెడ్ థింగ్. సో, అందుకని నేను ఆల్రెడీ ఒక షేర్ తీసుకొని అంతా రెడీ చేసి పెట్టాను. సో, అయినా సరే మళ్ళీ మనం నేను దీన్ని చేసి చూపిస్తాను. సో, నేనిక్కడ తీసుకునే షేర్ ఏంటంటే క్యాన్స్ టెక్ షేర్. క్యాన్స్ టెక్ అనేది ఈపీసీ బిజినెస్ రిలేటెడ్, సెమీకండక్టర్ రిలేటెడ్ బిజినెస్ చేస్తుంది. సో, ఇందులో ఎలా ఉంటుందంటే హై మార్జిన్స్, హై పీఈ అన్నీ ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. సో, మనం ఇందులో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌లో ఇప్పుడు ఇది ట్రేడ్ అవుతుంది. సో, మంచి వాల్యుయేషన్‌లోకొచ్చినప్పుడు దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ స్టాక్ టు ఇన్వెస్ట్. కానీ ఇప్పుడైతే వద్దనేది నా సజెషన్. సో, ఇప్పుడు మనం దీనికి చూద్దాం. ఇవాళ కరెంట్ డేట్ వచ్చేసి 31 మార్చ్ 2025. సో, మనం కొంచెం ముందుకెళ్ళినట్టయితే నేను ఈ స్టాక్ రిలేటెడ్ 31 మార్చ్ 2023 దగ్గర తీసుకుంటున్నా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టాక్ ప్రైస్ వచ్చేసి 963 ఉంది. సో, 1 ఇయర్ తర్వాత చూసుకుంటే కరెక్ట్‌గా మార్చ్ 28, 2024లో చూద్దాం. ఎంతుంది? 2871 ఉంది. సో, ఇప్పుడు నేను ఈ ప్రైస్ రిలేటెడ్ మాత్రమే తీసుకుంటాను. 1 ఇయర్‌కి 2871 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2871 నుంచి ఇప్పుడుకి కరెంట్ డేట్ వస్తే 2 ఇయర్స్‌కి 4722. ఈ మార్కెట్ ఈ కరెంట్ మార్కెట్
ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ కేఎన్ స్టాక్. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నేను 31 మార్చ్ 2023న 963 దగ్గర ఉన్నప్పుడు 210 షేర్స్ కొన్నాను. 210 షేర్స్‌కి నేనిప్పుడు కాలిక్యులేటర్‌లో చేసి చూపిస్తాను నీట్‌గా. ఇప్పుడు మీరు నేను 210 షేర్స్ ఆఫ్ 963 రూపీస్ దగ్గర కొన్నాను. సో, 963 ఇంటూ 210 షేర్స్. సో, మనకు చూసుకున్నట్టయితే 202,230 రూపీస్ అమౌంట్ చూపిస్తుంది. సో, నా ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ అట్ ద ప్రెజెంట్ ఆఫ్ 31 మార్చ్ 2023 దగ్గర 2,02,000 దగ్గర వరకు ఇన్వెస్ట్ చేశాను. సో, అది నేను ఈరోజు సెల్ చేద్దాం అనుకుంటున్నా. 4722 దగ్గర 210 స్టాక్స్‌ని సెల్ చేద్దాం అనుకుంటున్నా. దీని వాల్యూ వచ్చేసి 9,91,000 ఉందన్నమాట. సో, ఇప్పుడు ఈ సినారియో 1 ప్రకారం ఏం చేస్తానంటే, కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర నేను ఈ షేర్స్‌ని అమ్ముదాం అనుకుంటున్నా. 4722 ఇంటూ 210 4722 ఇంటూ 210 రూపీస్ చేస్తే 991,620 వచ్చింది. ఇది కరెంట్ ప్రైస్. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇప్పుడు దీన్ని అమ్ముతున్నా. అమ్ముతున్నాను కాబట్టి ఏం చేయాలంటే ఇన్వెస్టెడ్ అమౌంట్‌ని ఫస్ట్ మనం బయటికి తీయాలి. సో, మనం దీన్ని మైనస్ చేద్దాం. 2,02,030 మైనస్ చేస్తే 7,89,000 వచ్చింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్రెడీ వచ్చింది. సో, ఎక్సెప్షన్ ఎంతిస్తుంది మన గవర్నమెంట్ అంటే ఇక్కడి వరకు మనం టాక్స్ పే చేయక్కర్లేదు. సో, 1,25,000 మనం బయటికి తీసేద్దాం. 1,25,000 మనం బయటికి తీసేస్తే ఈ రిటర్న్స్‌లోంచి మనం 1,25,000 మైనస్ చేస్తున్నాం. సో, 6,64,000 అనేది మనకి యాక్చువల్ రిటర్న్స్ ఆఫ్టర్ ద ఎక్సెప్షన్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఆఫ్టర్ ద ఎక్సెప్షన్ ఎంత అనేది. సో, ఇప్పుడు మనం దీనికి టాక్స్ కట్టాలన్నమాట. టాక్స్ ఎంత అంటే 12.5%. సో, ఇప్పుడు మనం టాక్స్ ఎంత చేస్తున్నాం 0.125. సో, ఇక్కడ ఏమైంది 83,000 వచ్చింది. సో, మనం ఇప్పుడు గనక ఈ 210 షేర్స్‌ని అమ్మాలి అనుకుంటే మనం ఎప్పుడు పర్చేస్ చేసాం? 31 మార్చ్ 2023ని పర్చేస్ చేసాం. సో, ఈ 210 షేర్స్‌ని అమ్మాలి అనుకుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ దగ్గర మనం 83,000 రూపీస్ గవర్నమెంట్‌కి టాక్స్ కట్టి అప్పుడు మాత్రమే అమ్మగలం. సో, అప్పుడు మనం నువ్విప్పుడు ఇది అమ్మినా గూడా 6,64,000 ఆఫ్టర్ ఎక్సెప్షన్ మైనస్ 83,000 చేస్తే ఈ అమౌంట్ ప్లస్ 1,25,000 యాడ్ చేసుకుంటే అది మన టోటల్ రిటర్న్. సో, 5,81,342 ప్లస్ 125. సో, మనం ఇక్కడ మొత్తం టాక్స్ కట్టింది 83,000 వరకు టాక్స్ పే చేసాం. ఇది సినారియో 1. ఎప్పుడు నేను బై చేశాను? 31 మార్చ్ 2023 నుంచి 31 మార్చ్ 2025 వరకు. అంటే వితిన్ ద స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్‌కి ఈ షేర్ ప్రకారం మనం గవర్నమెంట్‌కి 83,000 టాక్స్ పే చేస్తున్నాం. ఇది కంపేర్ టు 2 ఇయర్స్‌కి నేను చెప్పింది. అదే లాంగ్ టర్మ్‌లో 10 ఇయర్స్‌కి అట్లా హోల్డ్ చేస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో టాక్స్ కట్టాలి. సో, మనం అందుకని హ్మ్, మనకి ఎవ్రీ ఇయర్ ఇస్తుంది గవర్నమెంట్ 1,25,000. సో, ఎవ్రీ ఇయర్ మనం 1,25,000ని యూజ్ చేసుకోవాలి. సో, సినారియో 2 చూద్దాం ఇప్పుడు. నేను 31 మార్చ్ 2023న 963 ప్రైస్ దగ్గర ఉన్నప్పుడు 210 షేర్స్‌ని కొన్నాం. సేమ్ సినారియో. బై డేట్ మాత్రం మార్చదు. ఓకే. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బై వాల్యూ ఇక్కడున్న సేమ్ వస్తది. సో, నెక్స్ట్ ఏమైంది 1 ఇయర్ తర్వాత అంటే 31 మార్చ్ 2024 ఇక్కడి నుంచి 1 ఇయర్ బ్యాక్. బై చేసినప్పటి నుంచి 1 ఇయర్ తర్వాత. సో, ఇక్కడ మనం చూద్దాం ఎంత ప్రైస్ ఉందనేది. సో, మనం చూసుకున్నట్లయితే 31 మార్చ్ 2024 దగ్గర ఈ ప్రైస్ వచ్చేసి 2871 దగ్గర ఉంది. 2871 దగ్గర ట్రేడ్ అవుతుంది. యూ కెన్ సీ ద 2871 దగ్గర. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 145 షేర్స్‌ని మన డీమ్యాట్ అకౌంట్‌లో ఉంచి 145 షేర్స్‌కి ఎంత అంటే 2871 దగ్గర ప్రైస్ వచ్చేసి ఇంతే 2871 దగ్గర అలాగే మనం హోల్డ్ చేస్తూ మనం 65
షేర్స్‌ని సెల్ జేస్తాం. ఎందుకు? ఆ 1,25,000 ఎక్సెప్షన్ 1 ఇయర్ తర్వాత మనం యుటిలైజ్ చేసుకోవడానికి. సో, మనం యుటిలైజ్ చేసుకోవడానికి 65 షేర్స్‌ని సెల్ జేస్తున్నాం. ఇక్కడ 65 షేర్స్‌ని ఎందుకు సెల్ జేస్తున్నానంటే, మనం ఇంకొక సింపుల్ కాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ఇదేంటి 31 మార్చ్ 2024 దగ్గర ప్రైస్ ఎంతుంది? 2871. సో, మనం ఏం చేయాలంటే 2871 మైనస్ మనం ఎంతకు కొన్నాం షేర్ ప్రైస్‌ని? 963 దగ్గర కొన్నాం. సో, మైనస్ 963 చేసాం. సో, ఎంతొచ్చింది? 1908 వచ్చింది. ఈ నంబర్ గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి గవర్నమెంట్ ఎంత ఎక్సెప్షన్ ఇస్తుంది? 1,25,000 డివైడెడ్ బై ఎంతుంది? 1908. ఇప్పుడు ఇలా చేస్తే ఇక్కడ మనకి ఎన్ని షేర్స్ వచ్చినియి? ఇక్కడ 65 అనేది వచ్చింది. సో, 65 షేర్స్‌ని అమ్మితే మనం 1,25,000ని ఎక్సెప్షన్ అసెంబుల్ జేసుకోవచ్చు. ఐ మీన్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్‌లో ఉన్న షేర్స్‌ని చూడండి. ఇక్కడ 65 షేర్స్‌ని అమ్ముతున్నాను నేను. 65 షేర్స్‌కి రిలేటెడ్ ఎంత హోల్డింగ్ వాల్యూ నీ హోల్డింగ్ వాల్యూ వచ్చేసి ఆహ్, మనకి 65 షేర్స్‌కి 2871 చూడాలి. సో, 2871 ఇంటూ 65 చూస్తే 1,86,000 వచ్చింది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మనకి ఇంకొకటేంటి 983 ఇంటూ 65 సారీ 963 ఇంటూ 65 మైనస్ 963 ఇంటూ 65 ఏస్తే సారీ కాలిక్యులేషన్ కరెక్ట్‌గా రాలేదు. 963 ఇంటూ 65 వేస్తే 62,000 వచ్చింది. సో, మనకిక్కడ మనం ముందే చూసాం. 62,000 62,000 పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ 2871 ఇంటూ 65 సో, మనకి ఇదేంటి 65 షేర్స్‌ని అమ్మదలుచుకున్నాం. సో, 65 షేర్స్‌కి ఎంతొచ్చిందిక్కడ 186, 615 ఓకే. 186, 615 మైనస్ 62,595 సో, మీరిక్కడ చూడొచ్చు 1,24,000 వస్తుంది. సో, ఈ అమౌంట్ నమ్మితే మనం టాక్స్ అనేది కట్టక్కర్లేదు. సో, మీకు అర్థమైందనుకుంటా. నేను ఆ కాలిక్యులేషన్ ఎందుకు చేశానో. కరెంట్ మార్కెట్ ప్రైస్‌కి రిలేటెడ్ మైనస్ ఇన్వెస్ట్‌మెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై ఒక వాల్యూ వస్తుంది గదా! ఆ వాల్యూని తీసుకెళ్ళి 1,25,000 కింద డివైడ్ చేస్తే మనకి మీడియన్ వాల్యూ వస్తది. దానికి తగ్గట్టు ఎంత ఎక్సెప్షన్‌కి తీసుకోవాలో ఆ ఎక్సెప్షన్ తగ్గట్టు 65 షేర్స్ అని తేలింది. ఆ 65 షేర్స్ రిలేటెడ్ మనం కాలిక్యులేట్ జూసుకుంటే ఈ ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో, ఇప్పుడేమైంది 1,86,615 వచ్చేసి మనం సెల్ వాల్యూ. ఓకే. 65 షేర్స్‌ని మనం ఎంతకు కొన్నాం? ఈ 65 రిలేటెడ్ 963 కొన్నాం కాబట్టి 65 ఇంటూ 963 చేస్తే ఈ అమౌంట్ వస్తది. 62,595 సో, 1,86,615ని 62,595తో మైనస్ చేస్తే 1,24,020 వస్తది. సో, ఈ రిటర్న్స్ మనం ఒక్క రూపాయి కూడా టాక్స్ కట్టక్కర్లే. ఎందుకంటే ఎక్సెప్షన్ మనకి 1 ఇయర్‌కి 1,25,000 ఉంది. సో, 1 ఇయర్ 25 ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో, ప్రతి ఇయర్ మనం ఇలా అమ్ముకుంటూ వెళ్ళలేం. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసేది లాంగ్ టర్మ్ జర్నీ కోసం. సో, లాంగ్ టర్మ్ జర్నీ కోసం ఇలాగా చేయకూడదు కాబట్టి మనం నెక్స్ట్ డే మనం ఎప్పుడు అమ్మాం? 31 మార్చ్ 2024 అమ్మాం. సో, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 31 మార్చ్ 2023న 963తో మనం బై చేసిన షేర్స్ ఉన్నాయి గదా! అవి ఎన్నున్నాయి? మన అకౌంట్‌లో 210 నుంచి 65 పోతే 145 ఉంటాయి. సో, ఆ 145కి ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ 1,39,000 ఉంటుంది. సో, మనం ఇప్పుడేం చేయాలి? నెక్స్ట్ ట్రేడింగ్ డే అనమాట. నెక్స్ట్ ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అవుతుందో ఫస్ట్ ఏప్రిల్. నేనేం చేశానంటే ఆ 2871 ప్రైస్ తోటి 65 షేర్స్‌ని మళ్ళీ ఎంతకైతే అమ్మానో, అమ్మిన డబ్బుల్ని మళ్ళీ పెట్టి అవే కొనేసాననమాట. సో, ఏమవుతదంటే నీ ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ అనేది 2,00,000 నుంచి 3,25,000కి పెరుగుద్ది. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ 2 ఏప్రిల్ రోజున ఈ రెండిట్లి షేర్స్‌ని మనం కొన్నాం గాబట్టి ఇది యావరేజ్ అవుద్ది. సో,
1553కి యావరేజ్ అయింది. సో, నువ్వు మామూలుగా కొన్న రేటే 963 అదే ఉంటుంది. మనకి తెలిసి. కాకపోతే మనం ఎక్సెప్షన్‌ని హ్యాండిల్ చేసాం గాబట్టి, ఇక్కడ మన ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. సో, రూ. 210 అనేది 210 షేర్స్‌కి ఈ ప్రైస్ అనేది అలొకేట్ అవుతది. మన పోర్ట్‌ఫోలియో అలా ఉంటుంది. కానీ మనం ఏ ప్రైస్ కొన్నామో మనకి తెలుసు. అది మనం మధ్యలో అమ్మి ఆహ్, ఆ! గవర్నమెంట్ ఇచ్చే ఎక్సెప్షన్‌ని మనం యుటిలైజ్ చేసుకున్నాం. సో, ఈ 3,23,26,000 అనేది ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అయింది. సో, 1 ఇయర్ అయింది మళ్ళీ. సో, 1 ఇయర్ అయిన తర్వాత 31 మార్చ్ 2025 వచ్చింది. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంతుంది? 4722 ఉంది. 4722 ఇంటూ 210 చేస్తే ఇప్పుడు చూపిస్తా. 4722 ఇంటూ 210 చేస్తే ఇంటూ 210 చేస్తే మనకి 9,91,000 వచ్చింది. సో, ఇక్కడ మన ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ అమౌంట్ మారింది. ఎందుకంటే మనం 1 ఇయర్ అయిన వెంటనే ఎక్సెప్షన్ యుటిలైజ్ చేసుకున్నాం. సో, ఇప్పుడేమవుతది 3,26,250 అవుతది. ఓకే. ఫైన్. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ తీసేద్దాం. 3,26,000 వాట్ ఈస్ ద అమౌంట్? 250. 250 అనేది తీసేద్దాం. సో, మన రిటర్న్ వచ్చేసి 6,65,370 ఓకే. ఈ 6,65,370 కాస్త ఏమవుతదంటే ఎక్సెప్షన్ 1,25,000 యుటిలైజ్ చేద్దాం. ఆఫ్టర్ ఎక్సెప్షన్ అనేది ఇంతొస్తదనమాట. సో, మన ఎక్సెప్షన్ తీసేస్తే 1,25,000 గవర్నమెంట్ ఇచ్చే ఎక్సెప్షన్ తీసేద్దాం. 5,40,000 వచ్చింది. దీనికి మనం టాక్స్ ఎంత పే చేయాలి? 0.125% అంటే మీన్ 12.5%. సో, 67,000 మనం టాక్స్ పే చేస్తున్నట్టు. సో, ఇక్కడ నువ్వు 67,526 టాక్స్ పే చేస్తున్నట్టు. ప్రీవియస్‌గా నువ్వెంత పే చేసావు? ఇక్కడ చూసుకున్నట్టయితే దగ్గరగా 83,000 పే చేసావు. సో, మనం ఇప్పుడేం చేయాలి? చెక్ చేయాలి. ఎంత సేవ్ చేసామో చెక్ చేద్దాం. 83,048 మైనస్ ఇంతకుముందు ఎంత మిగిలింది? 67,546 మైనస్ 67,546 ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే 15,502 టాక్స్ సేవ్ చేసుకున్నాం. ఎందుకు? గవర్నమెంట్ ఇచ్చిన ఎక్సెప్షన్ యూజ్ చేసుకొని. దిస్ ఈస్ ద వే యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఈ వేని పాటించకపోతే లాంగ్ టర్మ్‌లో ఒకేసారి మనం స్టాక్స్‌ని సెల్ చేసేటప్పుడు అధిక మొత్తంలో నష్టపోతాం. సో, నేనిది కేఎన్స్ టెక్నాలజీ రిలేటెడ్ మాత్రమే చెప్పాను. ఇప్పుడు మన పోర్ట్‌ఫోలియోలో చాలా స్టాక్స్ ఉంటాయి. లైక్ కేన్స్ గాని, రిలయన్స్ గాని, టాటా టీసీఎస్ రిలేటెడ్ గాని, ఏ స్టాక్స్ ఉన్నా సరే మనం నీట్‌గా ఒక ఎక్సెల్ షీట్ తీసుకునో, ఏదో ఒకటి తీసుకొని ప్రతీదీ రిలేటెడ్ నాకింతుంది, ఇంత వచ్చింది, ఈ ఇయర్ ఇంత ప్రాఫిట్ వచ్చింది. ఓకే. 1,25,000 వరకు ఎక్సెప్షన్ ఉంది. 1,25,000 రిలేటెడ్ నాకవ్వలేదు. సో, అప్పుడేం జేయాలి అంటే, సో, నాకు 10,000 ఇయర్ ప్రాఫిటొచ్చింది. లాంగ్ టర్మ్‌లో 10,000 ప్రాఫిటొచ్చింది. ఒక స్టాక్ అమ్మినప్పుడు. ఒక స్టాక్ అమ్మినప్పుడు ఇంకొన్ని స్టాక్స్ అమ్మినప్పుడు 20,000 వచ్చింది. ఇంకొన్ని స్టాక్స్ అమ్మినప్పుడు 30,000 వచ్చిందనుకుందాం. ఇప్పుడు నా కరెంట్ పోర్ట్‌ఫోలియో లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి 30,000 ప్రాఫిట్‌లో ఉందనుకుందాం. ఆ 30,000ని మనం సెల్ జేసి మళ్ళీ కొనుక్కోవడం వల్ల లాంగ్ టర్మ్‌లో అది గ్రో అవుతున్నప్పుడు మనం దానికి మళ్ళీ ఎక్కువ అధిక మొత్తంలో టాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ టాక్స్ ఎగ్జంప్షన్స్‌కి 2 ఉంటాయి. మనకి ఒకేసారి మనం అంతా కట్టేస్తున్నప్పుడు, ఎక్కువ అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకుంటున్నప్పుడు ఏమవుతదంటే, మనం అలా చేసుకునేటప్పుడు ఒకవేళ ఇల్లు కొనుక్కునేటట్టయితే, ఇల్లు కట్టేటట్టయితే కన్‌స్ట్రక్ట్ చేసి మనం ఇల్లు కట్టేటట్టయితే ఒక్క రూపాయి కూడా టాక్స్ పే చేయక్కర్లేదు. ఆర్ ఎల్స్ మనం ఏ పని చేయాలన్నా గాని, ఈ డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 12.5% ఆఫ్ టాక్స్ ఖచ్చితంగా కట్టాలి. సో, ఈ 12.5% ఆఫ్ టాక్స్‌ని యుటిలైజ్ చేయాలంటే ఎవ్రీ ఇయర్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే ఎవ్రీ యూనిట్స్ ఉంటాయి గదా! ఆ యూనిట్స్‌ని మళ్ళీ సెల్ జేసి, మళ్ళీ ఆ యూనిట్స్‌ని తిరిగి నెక్స్ట్ డే బై చేయండి. నెక్స్ట్ డే కాకొద్దు, నేను కొంచెం రిస్క్ తీసుకుంటా అంటే, కొన్ని డేస్ ఆగి మార్కెట్ పడినప్పుడు బై చేయండి. మంచి ప్రైస్‌లో దొరుకుతాయి. సో, ఎవ్రీ ఇయర్ ఈ 1.25 లాక్స్‌ని ఎగ్జంప్షన్ యుటిలైజ్ చేసుకుంటే, మీరు లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ చూడగలరు. ఆర్ ఎల్స్ లాంగ్ టర్మ్‌లో మీకంత రిటర్న్స్ కనబడవు. ఎందుకంటే మీకు 12.5% టాక్స్ పోతుంది. ఇండియన్ గ్రోత్ ఇన్‌ఫ్లేషన్ ప్రకారం 7% ఆఫ్ టాక్స్ పోతుంది. 7% అనేది ప్రతి ఇయర్ ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. సో, ఖచ్చితంగా మీరు 1.25 లాక్స్‌ని సేవ్ జేసుకోవాలి అనుకుంటే ప్రతి ఇయరు ఇది జేయండి. సో, అప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ అనేది ఫుల్ పేస్‌లో వెళ్తుంది. కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే
కమెంట్ చేయండి. నేను ప్రతి దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వెల్త్ కర్వ్. Please follow us on Instagram and Telegram. Links provided in the description. Thank you.